అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే వరలక్ష్మి వ్రతం ఇంట్లో జరుపుకుంటున్నాను. రెండో వారం వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకున్నాము వరలక్ష్మి వ్రతము. కానీ అక్కడ చేశాను, కానీ మళ్ళీ మన ఇంట్లో చేయకపోతే ఏదో మనసు తృప్తి లేదనమాట. అందుకే ఈ వారం వచ్చేసి మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుందాం అనేసి జరుపుకున్నాను. ఎలా జరుపుకున్నానో, ఏమేమి ప్రసాదాలు చేశాను, ఎవరెవరికి వాయినం ఇచ్చాను అనేది ఫుల్ వీడియో చూసేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇక్కడైతే వంటలు అయితే ఇంకా అవుతున్నాయి అన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే ఇంకా పరమన్నం అయితే చేసేసాను. పరమన్నం చేసేసిన తర్వాత అది ఒక పక్క ఉడుకుతుంటే ఇంక ఈ పక్క అయితే రైస్ పెట్టాను పులిహోర కోసము. దద్దోజనం అందులోని రైసే తీసేసి దద్దోజనం చేశాను. కొన్ని శనగలు ఉడకబెట్టేసి ఫ్రై చేశాను అనమాట. ఇప్పటికైతే ఈ ప్రసాదాలు అయినాయి. ఇంకా పప్పు అయితే రుబ్బాను గారెలు వేయడానికి. నిమ్మకాయలు తీసుకున్నాను. ఇప్పుడు పులిహోర అయితే నిమ్మకాయలు పిండేసి పులిహోర తాలింపు పెట్టేస్తే ఇంకా అయిపోతుంది అనమాట. లాస్ట్ ఫైనల్ గారెలు ఒకటి ఉంటాయి. 5 రకాల ప్రసాదాలు అవుతాయి. పులిహోర, దద్దోజనం, శనగలు, గారెలు, పరమన్నం అయితే అవుతుంది. ఓకే, ఒకసారి ఇక్కడైతే మా పాప అయితే పూజ గదిలో పటాలకి అన్నిటికీ పువ్వులు పెడుతుంది. సామాన్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా గుమ్మం దగ్గర ముగ్గేసిన తర్వాత ప్రసాదాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత గుమ్మం దగ్గర ముగ్గేసేసి ఇంక పూజ అయితే మొదలు పెడతాము. చూస్తూ ఉండండి. సో పులిహోర అయితే చేసేసానండి. ఇగోండి, ప్రసాదాలన్నీ ఒక పక్కన ఉన్నాయి. అక్కడ అయితే మా పెద్ద పాప అయితే వడలేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను గుమ్మం దగ్గర అయితే ముగ్గులు వేసేసాను. రండి చూపిస్తాను. దగ్గర అయితే ముగ్గులు వేసేసాను. ఇప్పుడు రాగి చెంబుతో నీళ్ళు పెట్టుకోవాలి. అక్కడ ముగ్గు వేసేసి పువ్వులతో ముగ్గులు వేసాను. ఇంక గుమ్మానికి అయితే పసుపు రాసి బొట్లు పెట్టేశాను. కొంచెం ముగ్గు పెట్టేసి ఇంక అక్కడ వచ్చేసి రాగి చెంబు అయితే పెట్టేస్తాను. శుక్రవారం కాబట్టి ప్రతిరోజు పెడతాను. శుక్రవారం వచ్చేసి ప్రత్యేకంగా ఇలా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసి పెడతాను అనమాట. ఒక నిమిషం ముగ్గు వేసేసి ఇంక పువ్వులతో ముగ్గు వేసాను కాబట్టి ఇంక చిన్నగా వేసాను అనమాట ముగ్గు. ఇంకో పసుపు కుంకుమ వేసేసి ఇలా ముగ్గు పిండితో ముగ్గు వేసేసి పసుపు ఇంకొచ్చేసి దీపాలు వెలిగించుకోవడమే ఉంది. లోపల కూడా అన్నీ రెడీ చేసేసాను. ఇంకైతే నేను సారీ కట్టుకొని ఇంకా రెడీ చేయడమే ఉందన్నమాట. అప్పుడు చూపిస్తాను. హాయ్ అండి, అన్నీ రెడీ చేసేసాను. ఇప్పుడైతే పూజకి అయితే అన్ని తాంబూలానికి కూడా ఒక పక్కన రెడీ చేసి పెట్టుకుంటున్నాను. తాంబూలానికి వచ్చేసి ఈ గిఫ్ట్లు అయితే తీసుకున్నాను. చిన్నగా ఏవో చిన్నగా ఏదైనా ఇవ్వాలి అంటే బాగుంటుంది కదా, ఇలా పట్టుకొని వెళ్ళిపోతారు కదా అనేసి ఇలా తీసుకున్నాను. దీనికి ఇప్పుడు తాంబూలం అన్నీ రెడీ చేసేసిన తర్వాత దీపాలన్నీ పూజగా చూపిపో. చూడండి, పూజ గది అంతా రెడీ చేసేసాను. ఓన్లీ ఆ దీపాల్లో నెయ్యి వేసేసి ఒత్తులు కూడా మా పాప అన్నీ వేసి ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు అంతా నేను కొంచెం అన్నీ చూసుకొని అన్నీ పెట్టానా లేదా చూసుకొని ఇంకా దీపాలు అయితే వెలిగించేస్తాను. అమ్మవారికి అయితే తాంబూలం, చీర, జాకెట్ అయితే పెట్టాను. లక్ష్మీదేవికి డబ్బులు ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి పెట్టాను. అక్కడ గణపయ్యకి అయితే రెడీ చేసి పెట్టాను. చూడండి, పసుపు ముద్ద గణపయ్య ఉంది కానీ పసుపు ముద్దతో చేయాలి కాబట్టి పెట్టాను. అటు సైడ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలవ పూలు పెట్టాను. అదే తామర పూలు. కలశం వచ్చేసి అక్కడ పెట్టుకున్నాను అమ్మవారి పక్కన. ఇంకా ఫ్రూట్స్, ప్రసాదాలు చూడండి, పులిహోర, దద్దోజనం, పరమన్నం, శనగలు, గారెలు, వడపప్పు, పాలు. అమ్మవారికి చాలా ఇష్టం. ఏం లేకపోయినా పాలు పెట్టాలి కాబట్టి పాలు అయితే పెట్టాను. ఇప్పుడు నేను దీపాలు వెలిగించేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఒక్కొక్కరికి 1/2 డజన్ గాజులు అయితే పెట్టాను. 1/2 డజన్ గాజులు, తాంబూలం, అరటిపండు, జాకెట్ బట్ట పెట్టాను. ఇంకా సపరేట్గా ప్రసాదాలు అనేవి ఈ ప్లేట్లో వేసి పెట్టేస్తాను. పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను, ఇచ్చేటప్పుడు కూడా చూపిస్తాను. పెట్టేసి దీపారాధన అయితే చేస్తాను. సో ఇలా స్వస్తిక్ బొట్టు పెడుతున్నాను అమ్మవారికి. బొట్టు పెట్టిన తర్వాత దీపారాధన చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు వరకు అయితే బొట్టు పెట్టలేదు. ఇప్పుడు బొట్టు పెట్టిన వెంబటే దీపారాధన చేసుకొని అన్నీ పెట్టేశాను కదా ప్రసాదాలన్నీ. ఇంకా వరలక్ష్మి వ్రతం కథ వినేసి ఇంకా పూజ అయితే ఇంకా అయిపోతుంది అనమాట. ఇప్పుడు కుంకుమ బొట్టు పెట్టేస్తాను. అంటుకోవట్లేదు కానీ ఇలాంటి పూజ పనుల వరకు వస్తేవాడికి చాలా లేట్ అయిపోతుంది. చేసినవే చెయ్యాలి. ఎంత చేసినా తక్కువ అనిపిస్తుంది అనమాట. అది పెట్టనా, ఇది పెట్టాలి, ఇది పెట్టానా, అది పెట్టానా, ఏది పెట్టానో లేదా అనేసి ఇంకా చూసుకుంటూ ఉంటాను అనమాట. అందుకే లేట్ అయిపోతుంది పూజ పని అనేది. ఇప్పుడైతే దీపారాధన స్టార్ట్ చేసేస్తాను. చూస్తూ ఉండండి.
ఫస్ట్ గుమ్మం దగ్గర దీపాలు వెలిగిస్తేనే అమ్మవారు అనేది ఇంటికి వస్తుందన్నమాట. ఇప్పుడు గుమ్మం దగ్గర దీపం వెలిగించేసి ఇంట్లో పూజ స్టార్ట్ చేసుకుందాం. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. మా పాప నేనైతే ఇంకా మా పాప అన్నీ రెడీ చేసి పెట్టింది. దీపాలు వెలిగించేస్తున్నాను. నేను ముగ్గులు వేసేస్తే మా పాప ప్రముదులు పెట్టేసి ఒత్తులు వేసి నూనె వేసింది. ఇంకేవో నాకు వచ్చినట్టు చిన్న చిన్న ముగ్గులు అయితే వేశాను. ఇట్లా అక్కడ ఇక్కడ నుంచి ఒకసారి అంతా చూపించేసాను. సో ఇగోండి గుమ్మానికి అయితే ఇలా డెకరేషన్ చేశాను. ముగ్గులు అయితే ఇలా వేసాను. చూడండి ఇంట్లో తింటుంది బాగా వంగిపోతుంది. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహాలక్ష్మీ నమః. మహాలక్ష్మీ నమః. సెంటర్ లేదు. సో కొబ్బరికాయ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే గణపయ్యకి పూజ అయిపోయింది. గణపతికి పూజ చేసిన తర్వాత వరలక్ష్మి వ్రతం కథ వింటానమాట. వినుకుంటా పూజ అయితే చేసేస్తాను. ఇప్పుడు గణపయ్యకి పూజ చేసుకోవాలి. గణపయ్య పూజ అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతం పూజ అయితే చూపిస్తాను. విఘ్నేశ్వరుని విశిష్టమైన 16 నామాలు. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఇటువంటి విఘ్నములు. ఇప్పుడు గణపతి పూజ అయిపోయింది. వరలక్ష్మి వ్రతం కథ వినాలి. ఈ వ్రత కథను శ్రద్ధగా వినండి. చిన్నాడు మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకరమైనటువంటి వ్రతమును ఒక దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచెప్పాను. లోకానికి ఉపకారమైనటువంటి దానిని నేను మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినవలనని శృత మహర్షి పలికెను. దేవతలు, దిక్పాలకులు, నారదాది మునీశ్వరులు స్తోత్రములతోనూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ కథ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి మీద అక్షింతలు వేసి మన శిరస్సు పైన అక్షింతలు వేసుకోవాలి. భర్త ఉంటే భర్త వేస్తారు. ఇప్పుడు మా ఆయన అయితే లేరు కాబట్టి బయటకు వెళ్ళారు. ఇంకా ఆయన వచ్చేదాకా అవ్వదు కాబట్టి ఇప్పుడైతే నేను అక్షింతలు అమ్మవారి పైన వేసి నా తలపైన నేనే వేసుకుంటాను. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహాలక్ష్మీ నమః. తల్లి, ఏవైనా తప్పులు ఉంటే మన్నించు. తెలిసి చేసినా కానీ తప్పులకి మన్నించి కాపాడు తల్లి, కరుణించు తల్లి. వేసుకున్నాను. తోరణం అయితే నా చెయ్యికైతే మా పాప అయితే కట్టేస్తుంది. తోరణం కట్టేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతి అయితే ఇస్తాను. హారతి ఇచ్చిన తర్వాత ఎవరైనా ముగ్గురు ముత్తైదులకైతే తాంబూలం అయితే ఇచ్చేస్తాను. అన్నీ చేశానండి. దీపం పెట్టే టైంకి గాజులు వేసుకోలేదు, మర్చిపోయాను.
మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు నాకు తెలుసు, కానీ ముందే చెప్తున్నాను. మళ్ళీ గాజులు వేసుకొని లే తోరణం అయితే కట్టేసింది. ఇప్పుడు అమ్మవారి కాడ అయితే కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తాను. కొబ్బరికాయ కొడుతున్నా. ఇన్ని రోజులు ఏంటంటే కొబ్బరికాయ కొట్టేటప్పుడు రాగి గ్లాస్ కానీ ఇత్తడి చెంబు కానీ వాడేదాన్ని. మొన్న నేను మా ఇంట్లో గృహప్రవేశం చేశాను కదా, అప్పుడేమో పంతులు అన్నారు రాగి గ్లాస్ ఇచ్చిన ఇత్తడి గిన్నె ఇస్తే అన్నారు, రాగి గ్లాస్ కానీ ఇత్తడి గిన్నె కానీ ఇత్తడి గ్లాస్ కానీ పనికిరాదమ్మా, కొబ్బరికాయ కొట్టేటప్పుడు నీళ్ళు వేయడానికి స్టీల్ గ్లాసే వాడాలి, ఎందుకంటే కొబ్బరి నీళ్ళు వేయగానే రాగి గ్లాసులో నీళ్ళు వేయగానే విషం అయిపోతాయి అంట, అవి పచ్చగా అయిపోతాయి అంట. అందుకని ఇంకా దేవుడికి అనేసి ఒక గ్లాస్ అనేది స్టీల్ గ్లాస్ అనేది ఉంచేసాను. ఇందులో కొబ్బరికాయ నీళ్ళు అయితే వేసేస్తాను. కొబ్బరికాయ అయితే కొట్టేసాను. కొబ్బరికాయకి చాలామంది తెలియక పసుపు కుంకుమ పెడతారంట. ప్రసాదంగా పెట్టిన దాంట్లో ఎప్పుడు పసుపు కుంకుమ వేయకూడదు. నాకైతే కొంతమంది చెప్పారు, పంతులు కూడా చెప్పారు పసుపు కుంకుమ పెట్టుకోకూడదంట కొబ్బరికాయకి. ఖాళీ మనం కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అలా పెట్టేయడమేనమాట నైవేద్యంగా. హారతి ఇచ్చేస్తాం దేవుడికి. నా పూజ అయితే ఇలా తెలిసినట్టు తెలియనట్టు నాకు తెలిసిన విధంగా చేసుకున్నాను. సో ఇందులో ఏదైనా తప్పులు ఉంటే కనుక కమెంట్ చేయండి, తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ చేసేటప్పుడు ఆ తప్పులు చేయకుండా చూసుకుంటాను. సో ఇక్కడతో అయిపోయింది అనుకోకండి, తాంబూలానికి పిలుస్తాను, తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. సో ఒకసారి మళ్ళీ చూసేసేయండి పూజ అంతా. చూడు కాస్తుంది, చూడండి ఏదో నాకు తెలిసినట్టు నేనైతే చేసుకున్నాను చక్కగా. ఇంకా మొత్తం కింద అయితే చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ డెకరేషన్ అంతా చేసి డైనింగ్ టేబుల్ తీసేసి అక్కడ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా మొన్ననే ఊరు నుండి వచ్చాను కదా, ఇంకా అంతా ఇంకా చెయ్యాలంటే ఇంకా ఊర్లో మొన్న చేశాను కదా, చేయడం వల్ల ఇంకేంటంటే ఇక్కడైతే సింపుల్గా దేవుడు పూజ గదిలో చేసుకుందాం అనేసి అయితే చేసుకోలేదు, ఇలా చేసుకున్నాను. ఇంకా అంత పెద్దగా చేసుకోలేదు. సో తాంబూలం ఇచ్చేటప్పుడు చూపిస్తాను. పూజ అయితే అయిపోయిందండి. కొంచెం గారెల పిండిలో మళ్ళీ బెల్లం వేసేసి గారెలు అయితే వేస్తున్నాను. బెల్లం వేసేసి ఓన్లీ చప్పటి గారెలు వేసాను, ఇప్పుడైతే బెల్లం గారెలు వేస్తాను. పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు వంట కూడా చేయాలి. కొంచెం అన్నం పెట్టాను, పప్పు పెట్టాను. గారెలు కొన్ని ఒక 4-5 గారెలు అవుతాయి అంతే, ఎక్కువ అవ్వు. ఏమో మళ్ళీ చప్పటి గారెలు బెల్లం గారెలు వేయాలి. సో తాంబూలానికి అయితే మొత్తం ఐదులకు పిలిచాను, ఇచ్చేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. మా సైడ్ డిసెంబర్లో ఉంటుంది పుచ్చుకున్నావా?
హాయ్ అండి. టీవీ డిస్టర్బెన్స్ వల్ల ఇంకా సాంగ్స్ ఏవో వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే నేను ఇక్కడ వాయిస్ తీసేసి నా వాయిస్ అయితే ఇస్తున్నాను. ముగ్గురికి అయితే తాంబూలంకి చెప్పాను, ఒకరైతే తీసుకొని వెళ్ళిపోయారు. మా అపార్ట్మెంట్లో ఏంటంటే అందరూ ఒకసారి రారు, ఊరులలో చేస్తే అందరూ ఒకేసారి వచ్చేస్తారు. ఒకేసారి ఇచ్చి వాళ్ళతో ఫొటోస్ వీడియోలు తీయాలంటే చాలా బాగుంటుంది కదా. సో అలా ఒకసారి రారు కాబట్టి ఇంక ఒక్కొక్కరుగా ఎవరు వస్తే వాళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చాను. ఈవిడికైతే తాంబూలం ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇంకా దేవుడి మీద అక్షింతలు, నా మీద అయితే అక్షింతలు వేశారు. తర్వాత మళ్ళీ ప్రసాదాలు కూడా ఇచ్చాను ఒక ప్లేట్తో. తను ఇంకా తాంబూలం తీసుకొని ఇంకా వెళ్ళిపోయారనమాట. హలో అండి, ఉదయం పూజ అయితే బాగా జరిగింది. తాంబూలం కూడా ఇచ్చేసాను. ఇద్దరికి ఇచ్చేటప్పుడు వీడియో తీసాను, ఇంకొకరికి ఇచ్చేటప్పుడు వీడియో గుర్తులేదనమాట తీయాలనేసి. ఇంకా ముగ్గురికి తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంకా మేము కూడా భోజనం చేసేసామన్నమాట. భోజనం చేసిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ పూజ చేసుకోవాలి కదా. ఈవినింగ్ అయితే మొత్తం తీసేసాను, చూపిస్తాను రండి. అన్నీ తీసేసాను. కొంతమంది ఏం చేస్తారంటే ఈవినింగ్ మొత్తం తీసేస్తారనమాట, ఈవినింగే కాసు వేసుకుంటారు. కానీ నేను రాత్రిపూట అమ్మవారికి కదపకూడదనమాట. అందుకే రేపు పొద్దున్న పూజ చేయకముందు అన్నీ తీసేసి అప్పుడు కాసు వేసుకొని మళ్ళీ ఇంట్లో యథావిధిగా పూజ అయితే చేసుకుంటాను. చాలా వరకు తెలిస్తే కనుక ఇలా చెయ్యండి, తెలియకపోతే ఇప్పటి నుంచి అయితే ఇలా చెయ్యండి. ఎప్పుడు కానీ ఈవినింగ్ పూట అమ్మవారికి మెడలోది తీసుకొని వేసుకోకూడదు. పొద్దున్న పెట్టిన తాంబూలం అన్నీ తీసేసాను. ఫ్రూట్స్, ప్రసాదాలు అన్నీ మేము లంచ్లో తినేసాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒత్తులు వేసాను, నెయ్యి వేసాను, విఘ్నేశ్వరుడికి అలాగే ఉంచాను. రేపు పొద్దున్న అది ఒక రీల్లో పెడతాను, ఎలా చేయాలి ఏంటి అనేది, విఘ్నేశ్వరుడు ఏం చేయాలనేసి. మళ్ళీ కొత్తగా ఒత్తులు వేసాను కదా. ఇప్పుడు అంతా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు నైవేద్యంకి ఏం చేశానో రండి చూపిస్తాను. పెరుగువడ అయితే చేశాను ఇప్పుడు నైవేద్యంగా. ఈ పెరుగువడ ఇంకేంటంటే నైవేద్యంగా పెట్టేసి ఇంకా మేము కూడా అదే తినేస్తాం అనమాట. మాకు అంటే నైవేద్యంగా అయిపోతుంది. మళ్ళీ మేము నైట్ వరలక్ష్మి వ్రతం అనే కాదు, ఈ ప్రతి శుక్రవారం మేము అనేది రైస్ అనేది తీసుకోమన్నమాట. ఏదైనా టిఫినే తీసుకుంటాను, చాలా వీడియోలో చెప్పుంటాను. ఇంకా చేసేసి ఇంక దేవుడి దగ్గర పెట్టేస్తే తర్వాత మేము తినేటప్పుడు ఇంక ఇదే నైవేద్యంగా మనిషి ఒక్కొక్కరికి రెండు పెరుగువడ వేసుకొని తినేస్తాము. ఉదయం పెట్టిన ప్రసాదాలు అన్నీ తీసేసాను, అంటే మధ్యాహ్నమే తినేసాము అన్నీ. పూజ అయితే అయిపోయిందండి. హారతి కూడా ఇచ్చేసాను అమ్మవారికి. నేను కూడా హారతి అయితే తీసుకుంటాను. సో నా పూజ అయితే ఇలా చేసుకున్నాను. పొద్దున్న నుంచి చూపించాను కదా. ఇందులో ఏవైనా తప్పులు ఉంటే కమెంట్ చేయండి. సో ఈ పూజ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 30K దగ్గరలో ఉన్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.